హలో అందరికీ జేబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఒక కాంప్లికేటెడ్ నియోజకవర్గం, సమస్యాత్మకమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గం పేరే చీరాల. చీరాల్లో ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారినటువంటి పరిస్థితులు చాలామందికి తెలుసు. ఆ పేరు అనగానే ఎంతో కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఆమంచి కృష్ణమోహన్ గారు కింది స్థాయి నుంచి అనతి కాలంలోనే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలిసిందే. చీరాలని శాసించేటువంటి వ్యక్తిగా, ఒక సమూహ శక్తిగా అవతరించి నేడు ఏ పార్టీలైనా కూడా తనదే పెత్తనం చేసే దిశకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఆమంచి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు మొదట కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఆ టికెట్ ఇవ్వని సందర్భంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలవటం జరిగింది. ఈ రోజుల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఉన్నటువంటి చీరాలలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అక్కడ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతలు కూడా ఆ చీరాల పర్చూరు నుంచి ఎన్నికబడేటువంటి పరిస్థితులు అయితే నాటి కాలంలో ఉన్నాయి, నేడు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఆ స్థాయికి ఎదగటం అంటే అది అంత ఆషామాషి విషయం అయితే కాదు. కానీ మొత్తం మీద కృష్ణమోహన్ గారు మాత్రం రాష్ట్రంలో తనదైన ఒక ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తిగా గుర్తుండిపోయేలాగా నిలబడిపోయాడు ఆమంచి కృష్ణమోహన్ గారు. ఈయన లోకల్ అంటే చీరాల్లో ఉన్నటువంటి చీరాల ఏటపాలెంకి సంబంధించినటువంటి ఆ ప్రతి ఒక్క కమ్యూనిటీతో కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తితో కావచ్చు, ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, పిలిస్తే పలికేటువంటి వ్యక్తిగా ఆయన పావులు కదుపుతూ ఉంటారు అక్కడ. అంటే కృష్ణమోహన్ గారు లేనిది అక్కడ ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. ఇక 2024 ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పేసి మొదట అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించింది. వెళ్తే పర్చూరు వెళ్ళాలి, లేకపోతే లేదని చెప్పింది. ఈ తరుణంలో ఆయన పర్చూరు వెళ్ళటం ఇష్టం లేదు. సో అందువల్ల ఏంటంటే కరణం మీద ఎదురుదాడికి దిగాలంటే ఖచ్చితంగా ఒక బలమైన పార్టీ ఉండాలి, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలనే ఒక కోణంతో గతంలో ఇండిపెండెంట్గా వేశారు. ఇండిపెండెంట్గా వేసినప్పుడు ఆ వచ్చినటువంటి ఆటో సింబల్ని కోల్పోవడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కూడా తక్కువేం కాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కూడా దగ్గర 40,000 ఓట్లు సాధించారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారు కుమారుడు వెంకటేష్ బాబు గారు ఆయన కూడా దగ్గర 40,000 ఓట్లే సాధించడం జరిగింది. మొత్తం మీద 70,000 ఓట్లతోటి ఎంఎం కొండయ్య గారు, పాలకొండయ్య గారు మాత్రం అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఇదంతా కారణం ఏంటంటే ఆమంచి కృష్ణమోహన్ గారు కీలకంగా అక్కడ వ్యవహరిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారిదే పై చేయి అని చెప్పుకోవాలి. అందుకే వైఎస్ఆర్సీపీ మరలా ఆయన్ని చీరాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మరలా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఉంచే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ కొన్ని ఇంటర్నల్గా ఆయనకి పిలుపు కూడా వచ్చిందని అంటున్నారు. కానీ అది ఇంతవరకు అఫీషియల్గా ఎక్కడ కూడా బయటకు రాలేదు. మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ గారు మరలా వైసీపీకి వస్తే వైసీపీ అనేది మరలా గెలుస్తుంది. అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మంచి భవిష్యత్తు ఉండిద్ది అనేది ఆమంచి వర్గాల్లో అయితే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి అయినా కూడా 40,000 ఓట్లు ఒక అసెంబ్లీ స్థానంలో సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీకి అది ఘనమేనని చెప్పవచ్చు. ఒక రకంగా విజయం సాధించిందని చెప్పవచ్చు. ఒకానొక దశలో పోటాపోటీ గెలుస్తారనే వార్తలు కూడా వచ్చినాయి అన్నమాట. సో ఇలాంటి ఆమంచి కృష్ణమోహన్ గారు అందరికీ అందుబాటులో ఉంటూ, స్థానికుడై ఉండటమే కాదు అందరికీ అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్యను కూడా తనదనుకుంటూ నడిచేటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. వీఎన్ ద్వారా వాళ్ళ సోదరుడు ఆమంచి స్వాములు గారు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మొత్తం మీద వీళ్ళు చీరాలని శాసించే దిశగా ఆమంచి కృష్ణమోహన్ గారు అడుగులు వేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఆయన వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ పార్టీలో బలంగా పాతుకుపోయే విధంగా ఆయన చీరాలని ఏ పార్టీ నుంచి అయినా కూడా చీరాల నుంచి ప్రాతినిధ్యం వహించి చీరాల అభివృద్ధికి దోహదపడే వ్యక్తి ఎవరంటే ఆమంచి కృష్ణమోహన్ అనే చెప్పుకోవచ్చు.